ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 18 ఏప్రిల్ 2013 సంవత్సరం. నేడు గురువారం. మాసం చైత్రమాసం, శుక్లపక్షము, అష్టమి పూర్తిగా ఉంది ఈ రోజున. అలాగే పునరుసు నక్షత్రము నేటి మధ్యాహ్నం 3:26 వరకు ఉన్నది. సుకర్మము అనే యోగము నేటి ఉదయం 7:11 వరకు. భద్ర అనే కరణము నేటి సాయంత్రం 5:56 వరకు ఉన్నది. అమృత ఘడియలు నేటి మధ్యాహ్నం 12:46 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 2:03 వరకు ఉన్నది. వర్జ్యము నేటి రాత్రి 12:11 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 1:56 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 10:10 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 11 వరకు దుర్ముహూర్తం ఉన్నది. అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3:10 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 3:59 ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇక ఈనాటి రాశి ఫలితాల్ని గోచార పరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నేడు మేషరాశి వారికి ధన వ్యయం కొంచెం అనవసరంగా అయ్యేందుకు ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఖర్చుని నియంత్రణ చేసుకోండి. అలాగే మానసిక పరమైన భయాందోళనలు ఈ రోజున ఎక్కువగా ఉండే అవకాశాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క కార్యక్రమాలని చక్కగా డిజైన్ చేసుకోండి. ఎక్కువ హంగామా లేకుండా, ఎక్కువ తొందరపాటుదనం లేకుండా నింపాదిగా కార్యక్రమాలు కనుక మీరు సాగించుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే అలంకరణ వస్తువుల గురించి కానీ, డ్రెస్సెస్ గురించి కానీ ఈ రోజున అధిక మొత్తంలో ధన వ్యయం ఈ రోజున మేషరాశి వారు చేస్తారు. ఆ తర్వాత రాశి వృషభం. నేడు వృషభ రాశి వారికి వ్యయస్థానంలో అత్యధిక గ్రహాలు ఉండటం వల్ల మాట పట్టింపులు, అలాగే భాగస్వాముల మధ్యలో స్వల్పంగా విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించండి. చర్చల ద్వారా, మాటల ద్వారా మీ యొక్క సమస్యకి పరిష్కారం కనుగొనండి. అంతే తప్పితే ఈరోజు తొందరపాటుతనం అనేది వృషభరాశి వారికి అంతగా కలిసి రాదు. స్త్రీ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్, వారు వీలైనంత వరకు ఈ రోజున వ్యాపార లావాదేవీల్లో ముఖ్యమైన లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి నేటి మధ్యాహ్నం తర్వాత ఆ లావాదేవీలు అమలు చేసుకోండి. తద్వారా మీకు మంచి లాభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత రాశి మిథునం. నేడు మిథున రాశి వారికి ఏదైనా పుణ్య కార్యక్రమం ఆచరించాలి అని చెప్పి వారికి తలంపు కలుగుతుంది. అలాగే దేవాలయానికి వెళ్ళటం కానీ, లేక దేవాలయానికి ఏదైనా అధిక మొత్తంలో వీరు ఏదైనా విరాళం ఇచ్చే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ధనము, ధాన్యము, అభివృద్ధి ఈ రోజున వీరికి చాలా బాగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరికి కోర్టు పరంగా కానీ, లేక కుటుంబ ఆస్తి కానీ పంపకాల విషయంలో వీరికి అన్ని విధాలుగా ఈ రోజున శుభం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క మిథున రాశిలోని వ్యాపార సంస్థలు, ప్రత్యేకించి ఇంజనీరింగ్, మెటలు, ఈ వ్యాపారం చేసే సంస్థలకి ఈ రోజున ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. ఆ తర్వాత రాశి కర్కాటకం. వీలైనంత వరకు ఈ రోజున కర్కాటక రాశి వారు అధిక వ్యయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని సద్వినియోగపరిచే ప్రయత్నం చేసుకోండి. అలాగే మీ యొక్క తోటి వారితో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ మాట పట్టింపు రాకుండా చూసుకుంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. విద్యార్థులు, అలాగే నిరుద్యోగులు ఈ రోజున సోమరితనాన్ని కనుక విడనాడితే మీకు అన్ని విధాలుగా శుభంగా ఉండే అవకాశాలు, తద్వారా మీ యొక్క దైనందిన జీవితంలో మీ యొక్క వృత్తిపరంగా మంచి అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలర్ట్గా ఉండండి. దానివల్ల మీకు అన్ని విధాలుగా శుభం కలిగేందుకు అవకాశం కనిపిస్తుంది. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి వారి యొక్క స్వజనులు ఎవరైతే ఉన్నారో, అంటే సొంత వర్గం వారు, వారితో స్వల్పంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరి యొక్క మాట తీరు, ఆకట్టుకునే విధానం, అలాగే ఏదైనా డిబేట్స్లో కానీ, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్స్లో కానీ, లేక బిజినెస్ మీటింగ్స్లో కానీ వీరి యొక్క సర్వజనామోదమైన విధంగా వీరు ప్రసంగించడము,
తద్వారా వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ వీరికి గౌరవ మర్యాదలు పెరిగేందుకు సింహరాశి వారికి నేడు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత రాశి కన్య. నేడు కన్యారాశి వారు వీలైనంత వరకు నూతన పెట్టుబడులు పెట్టకుండా, అలాగే షేర్స్, ఇతరత్ర ట్రేడింగ్స్, అలాగే ఫ్యూచర్ ట్రేడింగ్స్ ఇట్లాంటివి చేయకుండా ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వాక్కు వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, కలహాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని, ఆవేశాన్ని తప్పనిసరిగా మీరు దాన్ని కనుక మీ అదుపులో ఉంచుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రత్యేకించి కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు వీలైనంత వరకు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించండి. అన్ని విధాలుగా శుభంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి తుల. తులారాశి వారికి ఈ రోజున నూతన వస్తువులు కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలిస్తాయి. అలాగే ఇంటీరియర్ డెకరేషన్స్ గురించి కానీ వాస్తుపరమైన మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఈ రోజున తులారాశి వారు అధికంగా ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని పరంగా ఎక్కువగా ధనాన్ని వ్యయం చేస్తారు. దాని మూలకంగా కుటుంబ పరంగా శాంతిగా, సంతోషంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఈ రోజున వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేయటం, ఆ ప్రయత్నాల్లో సఫలీకృతం ఎందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తులారాశిలోని కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున మీకు రాబోయే చంద్రగ్రహణం ఏదైతే వస్తుందో 25వ తారీఖు, దాని మూలకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు తులారాశిలోని స్వాతి నక్షత్రం వారు ఈ రోజు నుంచి కొంచెం వారి యొక్క ధనాన్ని అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కువగా శ్రమపడవద్దు. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫీల్ కాకుండా ఉంటే కనుక మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. తర్వాత రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి నేడు అనూహ్యమైన పరిణామాలు కలుగుతూ ఉంటాయి. అది మంచివి కావచ్చు, చెడువి కావచ్చు. కాబట్టి మీరు ఏది ఎట్లా ఉంటే అట్లా రిసీవ్ చేసుకోండి. యాజ్ అండ్ వేర్ కండిషన్ అంటూ ఉంటాం మనం. కాబట్టి వచ్చింది వచ్చినట్టుగా మీరు దాన్ని స్వీకరణ చేస్తే కనుక మీరు అన్ని విధాలుగా శుభకరంగా ఉంటుంది. అంతే తప్పితే బాగా ఎక్కువగా ఊహించుకుని తక్కువ కనుక వస్తే ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏది మీరు ఊహించుకోవద్దు. నాకు మంచే జరుగుతుందని కానీ, నాకు చెడే జరుగుతుందని కానీ, తద్వారా మీకు ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కానీ, లేక మీ కుటుంబ పెద్ద యొక్క ఆరోగ్యం కానీ స్వల్పంగా ఆందోళన కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని పరంగా మీరు వైద్య సంప్రదింపులు తప్పనిసరిగా చేయండి. తర్వాత రాశి ధనస్సు. నేడు ధనుసు రాశి వారికి పంచమ స్థానం చాలా యోగదాయకంగా ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభాలు, అలాగే ఆకస్మికంగా మిత్రులు రావటము, తద్వారా వీరికి నూతన కాంట్రాక్ట్స్ లభించటము, నూతనంగా ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారపు ఆలోచనలు కానీ ఇవన్నీ కలగటము, తద్వారా వీరికి ఆర్థికంగా, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ ధనుసు రాశి వారు ఈ రోజున ధనుసు రాశిలో ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారులకు ఈ రోజున సన్మాన యోగం కలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అయితే మీడియా రంగంలో పనిచేసే వారికి, అలాగే దాని తర్వాత యానిమేషన్ రంగంలో ఉన్న వారికి మాత్రం స్వల్పంగా వృత్తిపరంగా చికాకులు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు దాని పరంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రాశి మకరం. నేడు మకర రాశి వారికి కొంచెం కష్ట నష్టాలు భరించవలసిన అవసరం ఉంటుంది. తద్వారా వీరికి అంటే కార్యక్రమాల్లో ఆటంకాలు, కొంచెం డిలే అయిన వర్క్స్ అవుతుంది తప్పితే డినైల్ కాదు. ఆ వర్క్స్ డిలే అవటం వల్ల మీకు కొంచెం ఆందోళనకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అంతిమ విజయం మీదే అవుతుంది. దాని గురించి ప్రయత్నాలు చేయండి. అలాగే ధనలాభం కూడా కలిగేందుకు ఈ రోజున మకర రాశి వారికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కుంభం. నేడు కుంభరాశి వారికి ప్రయత్నకార్య సిద్ధి అనేది కనిపిస్తోంది. కాబట్టి మీరు ఏదైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో, ఏవైతే తలపెడుతున్నారో, నూతన కార్యక్రమాలు కానీ పాతవి కానీ అవన్నీ మీకు సంపూర్ణంగా పూర్తయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల వ్యాపారపరంగా, వృత్తిపరంగా మీరు మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఈ రోజున కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. తద్వారా చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మీనం. మీన రాశి వారి నేడు ప్రతి విషయం ఇతర వ్యక్తుల మీద ఆధారపడటము, తద్వారా మీ యొక్క క్రింద స్థాయి ఉద్యోగుల నుంచి కానీ మీకు అంతగా అందుబాటు రాకపోవటం, వారికి సంబంధించిన సలహా సంప్రదింపులు రాకపోవటం, మీ మాట చెల్లుబాటు కాకపోవడం ఇచ్చేదవన్నీ మీకు కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అయినప్పటికీ
మీకు ఈరోజు ఉదయం 10:30 నుంచి మీకు అన్ని విధాలుగా శుభం కలిగేందుకు అవకాశాలు, ఆకస్మికంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ రూపు మారిపోతాయి. తద్వారా మీరు చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు, మీకు ధనలాభం కలగటం ఇత్యాదవన్నీ కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి నేడు మీనరాశి వారు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేటి ఉదయం 10:30, 11 నుంచి మీకు అన్ని విధాలుగా శుభం కలిగేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు మరియు రాశి ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రేపు మనకి శ్రీరామనవమి. కాబట్టి శ్రీరామనవమి యొక్క విశేషత, అలాగే శ్రీరామనవమి మన రాష్ట్రంతో పాటుగా మన దేశంలో చేసుకునే ఆచారం ఎక్కడెక్కడుంది అనే విశేషాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.